అప్పుడు నీ దమ్ము ప్రదర్శించకుండా వాళ్ళని విలీనం చేసుకున్నావు, వాళ్ళతో ఎన్నికలు చేయకుండా ఇవాళ మా దమ్ము గురించి మాట్లాడుతున్నావు. దమ్ము గురించి మాట్లాడే ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో 23 ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో నాకు ఎక్కువ సీట్లు వచ్చినాయంటే అవును, హైదరాబాద్ నగరంలో నీకు ఎక్కువ సీట్లు వచ్చినాక 6 నెలలకే నీకు పార్లమెంట్లో గుండుసున్న చూపించారు. ఎందుకంటే మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే మీ పార్టీకి గుండుసున్న వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో. మీరు దాన్ని మర్చిపోతున్నారు. తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ బై ఎన్నికలలో మీది 3వ స్థానం వచ్చింది. దాని గురించి మర్చిపోతున్నావు కేటీఆర్. ఇలా కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో నా తడాకా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. డెఫినెట్గా చూద్దాం, ఎందుకంటే అదేం పెద్ద దూరంలో లేదు, నీ ఆశ తీర్చుతాం. 3వ స్థానంలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు నీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లో, అది నీకు కనపడుతూనే ఉంది. నిన్న కేవలం పొలిటికల్ డైలాగులు కొట్టి కాంగ్రెస్ పార్టీని తప్పుదో, ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం 24 గంటలు. ఇప్పుడు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసిన, ఇందాకనే నడుస్తున్నట్టుంది ప్రెస్ మీట్. రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందేవి. ప్రెస్ మీట్ పెట్టకపోతే పూట గడవని పరిస్థితికి వచ్చిర్రు. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటుర్రో, ప్రజలు గుర్తుపట్టరు అనుకుంటుర్రో, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు అనుకుంటుర్రో. ఎందుకంటే ఇలా చూస్తే ఎట్లుందంటే పతివత పరమాన్నం వండితే తెల్లారిన దాకా చల్లారలేదట కేటీఆర్ గారి పరిస్థితి అట్లుంది. ఎందుకంటే ఈయన అన్ని పతివత మాటలు మాట్లాడుతుండే. వెనుక ఒక్కొక్కసారి 10 ఏళ్ల పాలన చూసుకుంటే మొత్తం కనపడతాయి మన పతివత మాటలన్నీ. అసలు ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యాన్ని కూని పట్టించిందే బీఆర్ఎస్. భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్. అసలు ఏ అపోజిషన్ పార్టీ లేకుండా 10 సంవత్సరాలు అసెంబ్లీని నడవకుండా, అసెంబ్లీలో చర్చలు పెట్టకుండా, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఎన్ని జీవోలు చీకటి జీవోలు తీసిరో కూడా చెప్పకుండా ప్రజలకు దోచుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారి ప్రభుత్వంది. వాళ్ళ నాయన హయాంలో హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేసినామని ఈయన చెప్పుకుంటుండు. హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేయలే. హైదరాబాద్ని మీ కుటుంబము వాడుకుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులను చక్క పెట్టుకోనికే హైదరాబాద్లో మీరు చేసినటువంటి కుటుంబ పాలన, కుటుంబ దందా వల్ల మీకు అట్లా కనపడుతుంది. హైదరాబాదు ఎప్పటి నుంచో డెవలప్ అయిన నగరం. హైదరాబాద్కి గతంలో చంద్రబాబు నాయుడు గారున్నా, రాజశేఖర్ రెడ్డి గారున్నా, ఎవరున్నా ముఖ్యమంత్రి, హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు కుంటుపడలేదు, కుంటుపడదు కూడా.